సరే, ఎన్నికల్లో ఎవరు వస్తారో అది అటు పక్కన పెట్టినా అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత 2-3 నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత చిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అయితే ఏమి. ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే, ఓడిపోతున్నావు కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. క్లియర్గా చెప్తాను నేను సజ్జలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సభ పెట్టి మాట్లాడినా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఆయన ఎప్పుడు సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాడు. నేనేం చేశాను, నేను అధికారంలో ఉన్నప్పుడు నేనేం చేశాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేనేం చేశాను, రాబోయే తరానికి ఏం చేయబోతున్నాను, ఇదిగో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చి చేసేది ఇది. ఆయన ఎప్పుడు అవే మాట్లాడతాడు, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాడు. బూతులు మాట్లాడేది ఎవడు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేది ఎవడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఒక పెద్ద సభ పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని మహిళలను కార్లతో పోల్తాడా నీచాది నీచంగా. చివరికి చెల్లి కట్టుకున్న చీర పని కూడా కామెంట్లు చేసి చెల్లిని కూడా చంద్రబాబు నాయుడు గారు వారసురాలని చెప్పి విజయమ్మను అవమానించి వాళ్ళ సోషల్ మీడియా కుక్కల చేత, అంటే మీ కుక్కల చేత షర్మిలాను నీచంగా తిట్టించేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం నువ్వు చూసేవా? ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం నువ్వు చూసావా? లేదు కదా. ఎప్పుడు ఎక్కడ సభ పెట్టుకున్నా కానీ అదే ఏడుపు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వెనుకోట అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలా అంటాడు, వెకిలి చేష్టలు, చిల్లర మాటలు, ఇలాగ అంటాడు. మాట్లాడితే 2 చేతులు పైకి ఇలాగెలగలేమంటాడు కదా. మనకున్న పిచ్చతనాన్ని, మనకున్న పిచ్చని ప్రజల మీద రుద్దే ప్రయత్నం కదా మనం చేసింది ఈ 5 ఏళ్ల కాలంలోని. మనం వచ్చి ఇక్కడ మాట్లాడాలా? మీ ఏడుపు అంతా మాకు అర్థమైపోయింది. ఓడిపోతున్నారని ఫిక్స్ అయిపోయారు. ఇవాళ పోలింగ్ చూశారు, క్లియర్గా అర్థమైపోయింది. మనకు సినిమా లేదులే, అయిపోయింది. దిగిపోయే ముందు ఆఖరి రాగం మాట ఇవన్నీ కూడా. అంటే మనం ఇప్పుడు ఎంత చేసినా కానీ మనం ఉపయోగం లేదు, ప్రజలు నమ్మరు. మనం చెప్పాల్సిన విధానం మర్చిపోయి చెప్పే విధానం వదిలేసి మన అహంకారం చూపించాం అక్కడ. సభెట్టేసుకొని ముఖ్యమంత్రి హోదాలో నన్ను ఏం పీకలేరు, ఒకవేళ నువ్వు ఏం చేసావయ్యా రాష్ట్రానికి చేసిన మేలేంటి అని చెప్పేసి ఎవడన్నా ప్రశ్నించానుకో, ఆడి మీద కేసులు పెట్టాలా, ఆడి మీద దాడులు చేయాలా, అని వ్యక్తిగతంగా ఉంచాలన్నా లేపేయాలన్నా మీ ఇష్టమే. అది ఎన్ని అరాచకాలు సృష్టించారు మనం. మళ్ళీ వాళ్ళు వచ్చి సైదో శుద్ధపూసలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ వెళ్తాం, మీరు అంతా కుట్ర పన్నారు, ఇటు ఒకరిని ఓడించడం కోసం ఇంతమందే. ఊర్లో పిచ్చుకోకుండా తరమాలన్నా సరే 10 మంది ఏకమయ్యే తరుగుతారు. అంత మాత్రాన ఆ కుక్కేం పెద్ద వీరుడు సూర్యుడు అదే పెద్ద గొప్పదైపోదా కుక్క, అది మనం తెలుసుకోవాలా. పరిపాలన సజావుగా ఉంటే ఇంత వ్యతిరేకత ఉండదు కదా. ఎప్పుడు కూడా మనం పరిపాలన మీద దృష్టి పెట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు, ఎప్పుడూ పెట్టలేదు. వచ్చేమా విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏదో ఉండకూడదు, ఆయన మొదలు పెట్టింది ఏదో ఉండకూడదు. ఉదాహరణకి అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ తీసేస్తానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ తిన్న ప్రతి ఒక్కరూ, భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసుకుంటారని. అది మనోడికి ఇష్టం అనేది. తర్వాత ప్రజావేదిక పూర్తి చేసాడు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పూర్తయిపోతే అక్కడ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటుంది. మొదలు పెట్టింది ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటుంది. సో దాన్ని ఆపేసాడు. ఇంకా పోలవరం అంటారా, మనోడు చేతకంతనానికి నిదర్శనం అది. జగన్మోహన్ రెడ్డి చేతకంతనానికి పోలవరం నిదర్శనం అబ్బా. అనిల్ కుమార్ చేత మాట్లాడిపించాడు, ఎగిరించాడు, తొల్ల కొట్టించాడు. 2021 డిసెంబర్ కల్లా మేము పూర్తి చేసేస్తామో, బట్టలు ఆడతామో, ఏ బట్టలు కావాలో డిసైడ్ చేసుకో అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద బాగా డైలాగులు కొట్టాడు అక్కడ. ఏమైంది? మళ్ళీ అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు, అది పూర్తి అవుద్దా అవదో కూడా మేము చెప్పలేమని చెప్పేసి అని అన్నాడు. ఏ శాఖకి ఎవడ మంత్రో ఇవాళ కూడా క్లారిటీ లేదు తెలుసా మాకే లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఏ శాఖకి ఎవడ మంత్రో మాకే గుర్తులేదు, మాకే క్లారిటీ లేదు. ప్రతి దానికి వచ్చి నీ చేత మాట్లాడిపించేస్తాడు. ఏ శాఖకి సంబంధించి అయినా సరే నువ్వు వచ్చే కదా మాట్లాడుతావు.
జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఫలానా ఇగో ఈ సమస్య పైన కానీ లేదంటే రాష్ట్రంలో మహిళల పైన జరిగే అగాత్యాల పైన కానీ ఏ రోజైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడా? అప్పటికప్పుడు స్పందించిన పాపం ఏదైనా ఉందా? సందర్భం ఏమైనా ఉందా? లేదు కదా. ఎంతసేపు నేను బటన్ నొక్కేస్తున్నాను డబ్బులు వేస్తున్నాను, బటన్ నొక్కేస్తున్నాను డబ్బులు వేస్తున్నాను, అప్పులు తెచ్చేస్తున్నాం మనం. ఏసీ అండి ప్రజలు ఏ విధంగా బాధేయాలో మీరు బాగా తెలుసు. ఆ విధంగా మళ్ళీ బాధేస్తున్నారు. మీరు ఇచ్చే 10 రూపాయలు అయితే 100 రూపాయలు తీసేసుకుంటారు మా దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా ఏ చెప్పారు కదా. ఏ సందర్భంలో మాట్లాడాడని బూతులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు? ఆ లెక్కన లెక్కైతే రోజా మాట్లాడింది, కొడాలి నాని మాట్లాడాడు. మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడే బూతులే కదా. అందరిని బూతులే కదా తిట్టించింది, 1, 2 కాదు కదా. చెప్పు. ఇగో మా పార్టీ నాయకులు ఎవడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకడు కూడా బూతులు మాట్లాడలేదు అని చెప్పి ఎంత విర్రవీగిపోయారు. 151 సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడారు. మన నాయకుల చేత మనమే మాట్లాడిపించాం. ఏం కాదు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, లోకేష్ గారిని బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అని చెప్పేసి అని స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎమ్మెల్యేలకి ఆ విషయం బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తి, అతని మనస్తత్వం ఇలా ఉంటది, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టాల్సిందే, బూతులు తిడితేనే ప్రయారిటీ, ఎవడైతే బూతులు తిడుతున్నాడో వాడికే మంత్రి పదవులు తీసుకొచ్చి కట్టబెడతాడు అని స్వయంగా వాళ్ళే కదా చెప్పారు. ఇక్కడ మనం డబ్బాలు కొట్టేసుకోవడం దేనికి? ఇక్కడ మనం దేనికి ఊగిపోతున్నాం? ఇక్కడ నాకు అర్థం కావట్లా. ప్రతిదానికి నువ్వు తయారైపో మాకు సాధ్యలా, నీకు సంబంధం లేదు అసలు, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి. నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ నువ్వు ఈ పట్టాపారాలు మాట్లాడకూడదు. రాజకీయాల గురించి నువ్వు మాట్లాడకూడదు అసలు, నీకు సంబంధం లేదు అది. నువ్వు ప్రజలకు జీతగాడివి, ప్రజలకు బానిస. నువ్వు జగన్మోహన్ రెడ్డికి కాదు బానిసవి. మా సొమ్ము నువ్వు జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం అంటే మాకు అర్థం కావట్లా. పైగా నువ్వు కూడా నీతులు చెప్పేటోడివే. నీ పని ఏంటో నీకు వెళ్దాం, మళ్ళీ పక్కన గుర్తు చేయాలి నీకు. అయితే నీకు ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వు తినేసింది ఎంత అంటే 140 కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము. నీ వల్ల ఉపయోగం ఏంటంటే దమ్ముడి లేదు. 10 పైసలు ఇగో నా వల్ల ఆంధ్ర రాష్ట్రానికి 10 పైసలు లాభం వచ్చింది, ఇగో నేను ఈ సలహా ఇచ్చానని చెప్పు. రాష్ట్రం నాశనం చేస్తానికి సంబంధించిన సలహాలన్నీ నువ్వే ఇచ్చినట్టున్నావు కదా. 1 కాదు 2 కాదు. ఆ ప్రజావేదిక కూల్చేయనో, అన్నా క్యాంటీన్లు తీసేయనో, అమరావతి నాశనం చేసేయనో, 3 రాజధానులు చెప్పేసి అని పబ్బం గడిపి ఆ తర్వాత ఎవడు అడుగుతాడులే, ఎవడు అడగడు. మనం పబ్బం గడిపేయచ్చు, కాలం అలా గట్టెక్కించేయచ్చు అని మ్యాప్ చేసామ్మా. మన ఎవరో తెలియదు, ఎవరికి తెలియవు. మేము 5 ఏళ్ల కాలం బట్టి చూస్తున్నాం కదా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైకి మాత్రం ఏడుస్తూ ఉంటారు, పైకి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంక ఇక్కడ నుంచి ఆడడం మాని, ఈ సినిమా అయిపోయింది ఉంటుంది, గుర్తుపెట్టుకో బాగా. మీ చాప్టర్ల కోసం మీరు ఓడిపోబోతున్నారు, ఇదైతే పక్కా.